లో చతుర్భుజ స్వరూపిణిగా బాలస్వరూపిణిగా బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటుంది. అందులో ముందుండేటటువంటి రెండు చేతుల్లోనూ వరదం అభయం, కుడి చేతిలో అభయం ఉంటుంది, ఎడం చేతిలో వరద హస్తం ఉంటుంది. ఆ అభయహస్తంతో అమ్మవారు మనల్ని కూడా రక్షిస్తూ ఉంటుంది, అనుగ్రహిస్తూ ఉంటుంది. వరద హస్తంతో మనకు అన్ని అభీష్టాలని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. అదేవిధంగా రెండవ నాలుగు అంటే రెండు భుజాల్లో ముందుండే రెండు భుజాలు, వెనకుండే రెండు భుజాలు, ఆ రెండు భుజాల్లోనూ మళ్ళీ కుడి భుజంలో విధృత జపవటీక అని అన్నారు. అంటే ఏమిటి? జపమాలని అమ్మవారు ధరించుంటుంది. ఎడంవైపు ఉండేటటువంటి చేతిలో పుస్తకం అని, పుస్తకాభీతి హస్తానప్పుడు పుస్తకాన్ని అమ్మవారు ధరించి, ఈ జపమాల అనేది ఏదైతే ఉందో అది తపస్సుకి ప్రతీక. ఆ తపస్సుని మనకి చేయవలసిందిగా అమ్మవారు ఆదేశిస్తూ ఆ తపస్సు యొక్క ఫలాన్ని కూడా, చేసినటువంటి తపస్సు యొక్క ఫలాన్ని కూడా అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. అదేవిధంగా ఎడం చేతిలో వెనక వైపు ఏముంది అనంటే పుస్తకం ఉన్నది. పుస్తకం అనేది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ విద్యల్ని ప్రతిపాదించడం ద్వారా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి